మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భావితరాలకు గుర్తుండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఆలయం లోపల పునర్నిర్మాణ పనుల్లో మాత్రం ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా అత్యంత కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఆలయంలో లోపల ఉన్నటువంటి యాగశాల, అదేవిధంగా కీలకమైనటువంటి ముఖమండపం పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే ఈ కసరత్తు ప్రారంభించారు. దాదాపు 6.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ నిర్మాణాలు అనేటువంటివి అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తూ ఉన్నారు. కారణం, గతంతో పోల్చుకున్నట్టయితే ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లోపల ఉన్నటువంటి ముఖమండపంలో ప్రాచీన సంప్రదాయ కళకు ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి రాతి శిల్పాలు యొక్క పూర్వ వైభవానికి ఎలాంటి ఆటంకం లేకుండా దానితో పాటు సాంకేతికను జోడిస్తూ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. యాగశాల కావచ్చు, లేదంటే ముఖమండప నిర్మాణంలో కావచ్చు, ఏదైనా సరే సిమెంటు, ఇటుక లేకుండా కేవలం నల్లరాయితోనే నిర్మిస్తూ ఉన్నారు. దీని వలన నిర్మాణం ప్రతిష్టంగాను రాబోయే వందల సంవత్సరాల పాటు చిక్కు చెదరకుండా ఉంటుందంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇక ఈ పునర్నిర్మాణ సమయంలో ఆలయ అధికారులు మరో సాంకేతికపరమైనటువంటి విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అదే డిజిటల్ మ్యాపింగ్, నెంబరింగ్ విధానం. వాస్తవానికి ఈ విధానం అనేటువంటిది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహానిర్మాణ సమయంలో అమలుపరిచారు. ఆలయం లోపల ఉన్నటువంటి ప్రతి రాతి శిల్పానికి ఒక నెంబరింగు, అదేవిధంగా ఒక బార్ కోడ్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ పాత కట్టడాలను తొలగిస్తారో తిరిగి వాటిని అదే ప్లేస్లో ఏ దిశలో ఉన్నటువంటి పాత రాయిని తిరిగి అదే దిశలో అమర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఆలయం లోపల ఇప్పటికే తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రాతి శిల్పానికి ఒక్కొక్క నెంబరింగ్ ఇవ్వడం పూర్తి చేశారు. ఈ కసరత్తు మరో కొద్ది రోజులు కొనసాగుతుంది అంటున్నారు ఆలయ ఈవో సునీల్ కుమార్. ఏదేమైనా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆలయ అధికారులు ప్రాచీన సాంప్రదాయ కళకు ఎలాంటి ఆటంకం లేకుండా అదే సమయంలో సాంకేతికను జోడించి ఈ నిర్మాణ పనులు చేపట్టడం పట్ల అటు భక్తులు, అదేవిధంగా చరిత్రకారులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు పునర్నిర్మాణ పనుల సమయంలో గర్భగుడి అంటే స్వామివారి యొక్క నిత్య పూజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు.